నిన్న జరిగినటువంటి విమాన ప్రమాద స్థలం దగ్గర ప్రధాని మోదీ పర్యటించారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే నిన్న ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి భయంకరమైన సిచువేషన్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఆ ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ దగ్గరుండి అధికారులను నిన్న అసలు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వివరిస్తున్నారు. వెనక రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. సో అధికారులు ప్రతిదీ క్షుణ్ణంగా వివరించి చెప్తున్నారు. నిన్న ప్రమాదం బీవీ మెడికల్ కాలేజీపై కూలిన దృశ్యాలను కూడా అక్కడ దగ్గర చేయితో చూపిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఆ విమానం కుప్పకూలిన వెంటనే పెద్దగా మంటలు వ్యాపించి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలకు కూడా దట్టమైన పొగ వ్యాపించింది. సో అక్కడ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఏ ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేదు అనుకుంటున్న టైంలో ఒక వ్యక్తి మృత్యుంజయుడిగా బయటపడ్డారు, రమేష్ అనే వ్యక్తి. సో ఈ రోజు ప్రధాని మోదీ నేరుగా అక్కడికి వెళ్లి ఆ ప్రమాదంలో చనిపోయినట్టు వారికి ఆసుపత్రిలో పరామర్శించారు. అంతకు ముందు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రధాని మోదీ. అక్కడ దృశ్యాలను దగ్గరుండి చూస్తున్నారు. ఇంత భయంకరమైన ప్రమాద దృశ్యాలు అక్కడ ప్రధాని మోదీ అధికారులు ప్రతిదీ క్షుణ్ణంగా వివరించి చూపిస్తున్నారు. ఆ బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. ఆ దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఫ్యూయల్ మొత్తం ఒక్కసారిగా తగలబడిపోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. చూసే అక్కడికి మనం విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాము. ఆ విమాన శకలాలు కింద పడి ఒక నిప్పుల వర్షంగా ఆ భవనంపై కూలిన దృశ్యాలైతే నిన్న మనకు కనిపించాయి. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఆ భవనాలు మొత్తం నల్లగా తగలబడిపోయి ఎలా మారిపోయినాయో, ఆ శిథిలాలు ఎలా కనిపిస్తున్నాయో, ఆ భవనాల రూపురేఖలే మారిపోయాయి పూర్తిగా. ప్రధాని మోదీకి అధికారులు దగ్గరుండి ఆ దృశ్యానికి, ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలని కళ్ళ కట్టినట్టుగా ఇలా జరిగిందని చెప్పి వివరిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఆ వెహికల్స్ కూడా తగలబడిపోయాయి. అసలు ఆ భవనాలు అంతకు ముందు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. మొత్తం తగలబడిపోయి నల్లగా ఆ భవనాలు రూపురేఖలే మారిపోయాయి. విమాన శకలాలు ఇంకా బిల్డింగ్ పైనే ఉన్నాయి. పూర్తిగా శకలాల తొలగింపు ప్రక్రియ అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చూసుకుంటోంది. ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో ముమ్మరంగా తన కీలక పాత్ర పోషిస్తోంది. అధికారులు కూడా అక్కడికి చేరుకొని ప్రమాద స్థలానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఇక ప్రధాని మోదీ నిన్న చెప్పారు ఈ రోజు ఉదయం అక్కడికి చేరుకొని ప్రమాద స్థలాన్ని చూస్తాను అని చెప్పేసి. సో ఈ అనుకున్నట్లుగానే ఈ రోజు అక్కడికి చేరుకున్నారు. డైరెక్ట్ గా ప్రమాద స్థలానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి దిగి కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడ బిల్డింగ్ పై పడి విమాన శకలాలు అక్కడే ఉన్నాయి. ఆ ఫ్యూయల్ అంతా మంటలుగా వ్యాపించి ఆ భవనాలు అంటుకున్న దృశ్యాలు మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపించింది నిన్నంతా. సో నిన్న కాలిపోయిన తర్వాత భవనాలు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాయి. ఆ దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. విమాన శకలాలు కొన్ని ఉంటే అక్కడ వెహికల్స్ మరికొన్ని కాలిపోయి అక్కడే పడి ఉన్నాయి. అధికారులు అసలు ఏం జరిగింది, నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఏం జరుగుతోంది, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, అధికారులు రెస్క్యూ టీం ఎలా సహాయ చర్యలు చేపడుతోంది, ప్రతిదీ క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. నిన్న జరిగినటువంటి గుజరాత్ విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది. మనం ప్రమాద దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా సాక్షి స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. నిన్న భవనం ఎలా తగలబడిపోయింది అంటే ఒక నిప్పుల వర్షం కురిసినట్లుగా భవనాలు మొత్తం కాలిపోయాయి. విమానం డైరెక్ట్గా నివాస స్థలాలపై కూలటంతో అక్కడ ఎంతటి విధ్వంసం జరిగిందో మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తోంది దృశ్యాలు. ప్రధాని మోదీ ఆ ప్రాంతం అంతా కలయదిరిగి ప్రమాద ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటున్నారు. భవనాలు ఎంతలా కాలిపోయాయి మనకి విజువల్స్ లో కనిపిస్తోంది. ఒక నల్లని దిబ్బగా మారిపోయింది ఆ ప్రాంతం అంతా. విమానం కుప్పకూలటంతోనే ఫ్యూయల్ మొత్తం వలికిపోయి ఒక్కసారిగా మంటలు వ్యాపించి దట్టమైన పొగ ఆ ప్రాంతం అంతా అలుముకుంది. ఆ మంటల్ని ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. ఇప్పటికీ కూడా ఎన్జిటి టీం అక్కడ కష్టపడుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ శకలాల్ని తొలగించే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయి.
సో విమాన శిథిలాల తొలగింపు చేపడుతున్నారు. ఇంకా కొంతమంది మృతదేహాలు అక్కడ ఇరుక్కుని ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అధికారులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రధాని మోదీకి వివరిస్తున్నారు. ప్రధాని మోదీ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. అధికారులు కూడా ప్రతి చిన్న విషయాన్ని చాలా వివరంగా ప్రధాని మోదీకి వివరిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఆ విమాన శకలాలు ఆ బిల్డింగ్ పైనే ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అధికారులందరూ ప్రధాని మోదీకి ఆ ప్రాంతం అంతా కలెదిరిగి అంతా పర్యవేక్షిస్తున్నారు. సో మట్టి దిబ్బగా మారినటువంటి ఆ ప్రాంతాన్ని ప్రధాని మోదీ పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రధాని మోదీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న ప్రమాదం జరిగినప్పుడు చెలరేగిన మంటల్లో కాలి బూడిదైపోయినాయి బిల్డింగ్లు మొత్తం. వాటి రూపాంతరం మొత్తం మారిపోయింది. సో మనకి ప్రధాని మోదీ అధికారులను ప్రతి చిన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులు కూడా నిన్నటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనే దానిపై వివరణ ఇస్తున్నారు ప్రధాని మోదీకి. అక్కడ మొత్తం బిల్డింగులు తగలబడిపోయిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయమే ప్రధాని మోదీ నేరుగా అక్కడికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అధికారులు అక్కడ ఏం జరిగింది అనే దానిపై వివరణ ఇచ్చారు ప్రధాని మోదీకి. ప్రధాని మోదీ ఈరోజు ఉదయం నిన్న జరిగినటువంటి విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రమాద స్థలంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న దృశ్యాలు మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. అధికారులు కూడా అక్కడ ఏం జరిగింది, నిన్న జరిగినటువంటి దుర్ఘటన గురించి పూర్తి వివరాలన్నీ ప్రధాని మోదీకి వివరిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రమాద స్థలంలో ఎంతటి ఘోరంగా ఉన్నాయో ఆ బిల్డింగ్లు, తగలబడిపోయిన వాహనాలు, నిన్న ఒక నిప్పుల వర్షం కురిసినట్టుగా ఆ బిల్డింగ్ మొత్తం తగలబడిపోయిన సంగతి మనకి తెలిసిందే. ఈరోజు ప్రధాని మోదీ ఉదయమే అక్కడికి చేరుకొని అక్కడ అధికారులతో మాట్లాడారు. ప్రమాద స్థలంలో జరిగినటువంటి విధ్వంసాన్ని మొత్తం ఆయన కళ్ళతో చూశారు. అధికారులు ప్రతి చిన్న విషయాన్ని ప్రధాని మోదీకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రధాని మోదీ కూడా అసలు ఏం జరిగింది అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత నేరుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితుల దగ్గరికి వెళ్లారు ప్రధాని మోదీ. హాస్పిటల్ లోపల క్షతగాతులను పరామర్శించారు. వైద్యులను అడిగి తెలుసుకున్నారు వారికి చికిత్స ఏ విధంగా అందుతుంది అని చెప్పేసి. తర్వాత నిన్న చనిపోయిన వారి కుటుంబాలను, అదేవిధంగా బాధితుల్ని, హాస్పిటల్ దగ్గర ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రధాని మోదీ పరామర్శించారు. చనిపోయిన వారికి ఆయన నివాళి అర్పించారు నిన్ననే. సో ఈరోజు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ కాలిపోయిన బిల్డింగ్లు, అదేవిధంగా అక్కడ రెస్క్యూ టీం ఇప్పటికీ కూడా అక్కడ శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపడుతుంది. దానికి సంబంధించినవి కూడా ప్రధాని మోదీ అన్ని వివరాలు ఆరా తీసి అడిగి తెలుసుకుంటున్నారు.